శ్రావణ పౌర్ణమి నాడు మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించారు. ఇది శ్రావణ మాసం వచ్చేది పౌర్ణమి కాబట్టి హయగ్రీవుడికి సంబంధించి విషయం చూద్దాం. ఈరోజు హయగ్రీవ అవతారం పౌర్ణమి నాడు స్వామిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం జరిపించాలి, ఏ విధంగా స్వామివారి యొక్క అవతారం ఏ విధంగా వచ్చింది, ఆ కథను విన్న ఆ హయగ్రీవ స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా, ముఖ్యంగా విద్యార్థులకు ఇలా వినడం ద్వారా, పూజారాధన చేసుకోవడం ద్వారా ఈ రోజున పౌర్ణమి నాడు చదువులో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగుతాయి. శివుని గురు రూపంగా దక్షిణామూర్తిని, మహావిష్ణు గురు రూపంగా హయగ్రీవుడు ప్రసిద్ధం. హయము అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ. గుర్రం ముఖం మానవ శరీరం కలిగినటువంటి స్వరూపం స్వామివారిది. హయగ్రీవుని విద్యాదేవతగా, వేద విద్యను రక్షించిన స్వరూపంగా ఆరాధిస్తాం. హయగ్రీవ అవతారం గురించి పురాణంలో కొన్ని ప్రసిద్ధమైనటువంటి కథలు ఉన్నాయి. అవి శ్రద్ధగా వినడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బ్రహ్మ సృష్టించినటువంటి 4 వేదాలను మధుకైటభులు అనే రాక్షసులు దొంగిలించి పాతాళంలో దాచిపెడతారు. బ్రహ్మ ఈ విషయం శ్రీ మహావిష్ణువుకు తెలిపి వేదాలు లేకుండా సృష్టి చేయడం అసాధ్యమని ఆ అసురుల నుంచి వేదాలను తెచ్చి ఇవ్వాలని బ్రహ్మగారు ప్రార్థిస్తాడు. శ్రీ మహావిష్ణువు గుర్రంతల రూపంతో రసాతలానికి, ఈ పాతాళానికి వెళ్ళి పెద్దగా శబ్దం చేస్తాడు. అది విన్నటువంటి ఆ మధుకైటపులు ఇద్దరు కూడా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని మధుకైటపులు బయలుదేరతారు. హయగ్రీవుడు మరో మార్గంలో పాతాళంలోకి వెళ్ళి వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తారు. ఇది గ్రహించడం మధుకైటపులు విష్ణువుతో యుద్ధానికి తలపెడతారు. ఇది చూసినటువంటి మధుకైటపులు ఇద్దరు ఇరువైపులో చాలా కాలం యుద్ధం జరిగింది. స్వామి హయగ్రీవునిగా వారిద్దరిని కూడా సంహరించారు. ఇది ఒక కథ. ఇంకో కథ, పూర్వం గుర్రం ముఖం ఉన్నటువంటి రాక్షసుడు అమ్మవారి గురించి తపస్సు చేసి మరణం లేకుండా వరం అడుగుతాడు. అలా సాధ్యం కాదని చెప్పడంతో తనలాంటి రూపం ఉన్న వ్యక్తి చేతుల్లోనే మరణం రావాలని కోరతాడు ఆ రాక్షసుడు. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇంకా ఆ రాక్షసుడు లోకకంటకుడు అందరినీ హింసించడం మొదలు పెడతాడు. అతని బాధలు భరించలేక బ్రహ్మకు దేవతలందరూ కూడా విన్నవించుకుంటారు. బ్రహ్మగారు మహావిష్ణువుతో మొరపెట్టుకుంటారు. మహావిష్ణువు ఆ రాక్షసుడితో పోరాడతారు. అలసిపోయి ఆ స్వామివారు ఆ యుద్ధంలో అలసి స్వామి గెడ్డం దగ్గర తన ధనస్సు పెట్టుకుని పడుకుంటారు. ఆయనకు నిద్ర లేపడానికి దేవతలు ఎవరికీ కూడా ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా శివుని సలహా మేరకు వమ్రి అనే కీటకాన్ని పంపి ధనస్సుకు ఉన్నటువంటి అల్లితాడును కొరకమని చెప్తారు. అలా చేస్తే తాడు వదిలి విల్లు కదిలి విష్ణువుకి మెలకు వస్తుందనేది వారి యొక్క ఆలోచన, ఉద్దేశం. అయితే ఆ పురుగు తాడును కొరకగా దేవతలు ఊహించిన విధంగా ధనస్సు విష్ణువు యొక్క మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణు తల ఎటో ఎగురు వెళుతుంది, ఎటో పడుతుంది. దేవతలు అంతటా వెదిగారు, కానీ ఆ తల ఎక్కడా కూడా కనిపించదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవుని గురించి, అమ్మవారి గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి మహావిష్ణు శరీరానికి అతికించమని చెబుతుంది అమ్మవారు. దేవతలు అలాగే చేస్తారు. ఆ గుర్రం ముఖం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేస్తాడు. ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన శ్రీ మహావిష్ణువు రాక్షసుని సులభంగా జయిస్తాడు, సంహరిస్తాడు. ఈ రోజున ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుడు లేదా శ్రీ మహావిష్ణుమూర్తి ఉన్న చిత్రపటాన్ని పూజా గదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామాలు కానీ పఠించాలి. ఈ స్తోత్రంతో, హయగ్రీవ స్తోత్రంతో పూజించడం ద్వారా, చదువుకోవడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్యంగా గురుడికి సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉన్నా పిల్లలకి తొలుగుతాయి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే మంత్రాన్ని పఠించాలి. ఇది రోజు చదువుకోవడం ద్వారా హయగ్రీవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్వామివారిని ఈ రోజున తెలుపు రంగు పూలతో, యాలకులతో చేసినటువంటి మాల స్వామివారు చిత్రపటానికి వేసి గుగ్గిళ్ళు నైవేద్యంగా చెప్తారు. గుగ్గిళ్ళని నైవేద్యంగా పెడితే కనుక స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ మనకి అందుబాటులో ఉండేవే కాబట్టి వాటిని స్వామివారికి అర్పణ చేసి ఆయనకు అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం ఎంతైనా మంచిది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత,
అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి ఈ రోజున అక్షరాభ్యాసాలు కూడా చేయించుకుంటారు. చేయడం కూడా మంచిది. ఈరోజు ఆయనకు ఆరాధించిన వారికి సకల విద్యలు అబ్బుతాయని, అన్ని ఆటంకాలు తొలగుతాయని చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి ఆయన యొక్క ఆరాధన వల్ల సిరి సంపదలు కూడా లోటు లేకుండా ఉంటుంది. ఇది హయగ్రీవ స్వామి వారి యొక్క విశిష్టత.